హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు. ఈ వేసవిలో ఈ మజ్జిగ చారే మనకి బెస్ట్ డిష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మజ్జిగ చారు మన వంటికి చాలా చలువ చేస్తుంది కాబట్టి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, అలాగే 2 కరివేపాకు రెబ్బలు, సాల్ట్, పసుపు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పులిసిన పెరుగు. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అని అనుకుంటే అంత కర్డ్ వేసుకోండి. తర్వాత ఈ పెరుగులోకి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇలా విస్కర్ కానీ లేదా మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది కదండి, ఆ కవ్వాన్ని కానీ తీసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మనకి ఎంత మజ్జిగ చారు కావాలంటే ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఉల్లిపాయ రసం అనేది ఈ మజ్జిగలోకి దిగి మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఉల్లిపాయ రసం వల్ల కూడా మన వంటికి చాలా చలవ చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన నురగగా వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ చారుకి తాలింపు వేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలో తాలింపుకి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇలా అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని 2 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది వీటితో పాటు వేస్తే మాడిపోతుందండి, అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి. ఇలా గేటుతో తిప్పుకుంటూ వేయించుకున్న తర్వాత పైకి తీసి చూస్తే కొంచెం శనగపప్పు అనేది మనకు ఫ్రై అయినట్టు తెలుస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిర్చి వేసిన తర్వాత 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ చారులోకి వేసుకోవాలి. అంతే అండి, ఈ వేసవిలో మన వంటికి చలవ చేసే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో చేస్తే మజ్జిగ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.